నాకు తెలుసున్నంత వరకు రాము వస్తువు తీసుకుని డబ్బిస్తాడని నాకు తెలియదేం. అది నా తప్పే, నేనే బలవంతంగా ఇచ్చాను. అది ఇంత పెద్ద సమస్య అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఇక మీదటైనా తాకట్టు పెట్టి డబ్బు తీసుకునేది ఆపి. అంతా నా తలరాత మాస్టారు, దాన్ని మార్చగలమా? నువ్వు సత్య హరిశ్చంద్రన్ కథ విన్నావా? ప్రస్తుతానికి నేను ఏ కథ వినే పరిస్థితుల్లో లేను మాస్టారు. ఇంతవరకు లేదు. ఇంతవరకు అప్పులో మునిగిన నిన్ను ఎలాగరా కాపాడతాను నేను? కాపాడ్డం మీ వల్ల మాత్రమే కాదు, ఎవరి వల్ల కాదని నాకు బాగా తెలుసు. ఎప్పటికి తాకట్టు పెట్టింది విడిపిస్తే చాలు. అసలు వడ్డీ లేకుండా నీకెవర్రా ఇస్తారు? మీకు చాలా క్లోజ్ ఫ్రెండే కదా అయ్యగారు. మీరు ఆయనతో చెప్పారంటే ఆయన ఖచ్చితంగా ఇస్తారు. ఆలోచిస్తాను. బస్సులో వచ్చాను. ఇదిగో ఆటోలో వెళ్ళు. వీడెలా బాగుపడతాడో ఏమో. ఏమండి, మన ఇంటికి ఇలాంటి పరిస్థితులు వచ్చాయని నాకిప్పుడే తెలిసింది. నేను స్నానం చేసి అంత పెద్ద తప్పు అంటే నేను స్నానమే చెయ్యను. నేను దాని గురించి మాట్లాడలేదు. మీరు ఎప్పటి నుంచి తాకట్టు వ్యాపారం మొదలెట్టారు? ఆ పని నేను ఇంకా ప్రారంభించలేదే. అబద్ధం చెప్పకండి. ఆ నీలకంఠం దగ్గర నగలు తీసుకుని డబ్బివ్వలేదు? అరే దేవుడా, ఈ విషయం అందరికీ తెలిసిపోయిందా ఏంటి? నేను కొంచెం నీలకంఠానికి గాడికి డబ్బులు ఇచ్చింది నిజమే. దానికి వాడేదో పొట్లం గట్టి తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది నిజమే. అది బంగారమా ఇత్తడా రాగి అని నేను ఇంతవరకు తెరిచి చూడలేదే. మీకు కొంచెం కూడా సిగ్గులేదా? ఆ అమ్మాయికుడి దగ్గర నుంచి నగలు తీసుకున్నారు. సరే, అది అలా ఉన్నాయి. వాడు నా దగ్గర డబ్బులు తీసుకునేటప్పుడు నేను వాడే కదా ఉన్నాం. అది ఎలాగా నీకు తెలిసిందనే నాకు అర్థం కాలేదు. పేపర్ చదివారా? ఓ, అది పేపర్లో కూడా వేశారా? ఈ మీడియా వాళ్ళని పేపర్ వాళ్ళని పెట్టుకొని న్యూస్ పేపర్లో రాలేదు. జోక్ ఒకటి ఆ మాస్టర్లే చెప్పారు. పంతులకి ఈ విషయం ఎలా తెలుసు? ఇప్పుడు దాని గురించి మీకెందుకు? ఆ నగ మీరు వెంటనే ఇచ్చేయండి, లేకపోతే అసహ్యంగా ఉంటుంది. బంగారం కంపు కొడుతుందా? బంగారం కాదు, మీరు. అందుకే కదా తర్వాత స్నానం చేద్దరు గాని ముందు ఆ నగలు తీసుకెళ్లి ఇచ్చేయండి. అవును, ఇప్పుడే ఇచ్చేయాలి. అయ్యా, మంచి మర్యాద. నువ్వు నీలకంఠం తల్లి అనేది నిజమే. ఆ చీపురిని కొంచెం కింద పెట్టు. ఏమిటి సడన్ గా? సడన్ గా రాలేదే, నేను నిదానంగా నడుచుకుంటానే వచ్చాను. ఏదైనా సమస్య? నన్ను చూస్తే ప్రాబ్లమ్స్ తీసుకొచ్చిన వాళ్ళలాగున్నానా? అలాగే అనుకున్నా కూడా మీరు ఆ వయసు దాటిపోయారు కదా. వచ్చిన కారణం ఏంటని అడుగుతున్నాను. ఎందుకు? నేనిక్కడికి రాకూడదని ఏదైనా రూల్స్ పెట్టారా ఏంటి? అలాగేదైనా ఉంటే చెప్పండి, ఇటే వెళ్ళిపోతాను. అయ్యో, మేం పేదవాళ్ళం కదా అయ్యగారు, అందువల్లే అడిగాను. మీరు లోపలికొచ్చి కూర్చోండి. ఎక్కడ నీ కొడుకు నీలకంఠన్? అయ్యో, మిమ్మల్ని మోసం చేశాడా? అది నా దగ్గర కుదరదుగా. ఆడి తండ్రి అదేంటంటే నీ చచ్చిపోయిన మొగుడు నానప్ప. ఆయనే నన్ను ఏమార్చలేకపోయాడు కదా. అలాగున్నప్పుడు నీ ముద్దుల కొడుకు నీలకంఠన్ నన్ను ఎలాగ ఏమారుస్తాడు? నువ్వు వెళ్ళి ఆయన్ని తీసుకురామ్మా. వాడి ఇంట్లో లేడు. నన్ను చూసి దాక్కున్నాడు కదా. మీరు కూర్చొని ఉండండి, వెళ్ళి టీ తెస్తాను. తీసుకురా. ఇంకేమన్నా తినటానికి ఉన్నా కూడా తీసుకురా. వాణ్ణి నేను చూసి గాని ఇక్కడి నుంచి వెళ్ళను. అసలు ఏంటి వాడు నాకు పొట్లం కట్టి ఇచ్చింది? వాడికి ఎటువంటి వాడు? అయ్యగారు, ఏంటండి ఇది? వదలండి, వదలండి. ఏం చేస్తున్నారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చే పట్టింది. సంతోషంలోనే ఇదంతా చేస్తున్నాను సావిత్రి. ఎందుకంత సంతోషం మీకు? పని ఏదైనా దొరికిందా? లేదు, ఒక పని తగ్గిందనే సంతోషం. తగ్గిందా?
ఏది ఏమైనా అయ్యగారు చాలా మంచివారు. నువ్వు టీ ఇచ్చావా? లేదు. హ? నేనెందుకు ఆయనకి ఇవ్వాలి? ఓరి దేవుడా, అయ్యగారు నగ ఇవ్వడానికే ఇంటికొచ్చారు. నువ్వు ఒక టీ అన్నా ఇవ్వచ్చు కదా. నగ తిరిగి ఇవ్వడానికి వచ్చారా? ఎవరు? అయ్యో, అంటే ఆయన ఇవ్వలేదా? లేదే, ఆయనేమి ఇవ్వలేదు. అయ్యగారు వచ్చారు అని వినగానే ఆయన నగ ఇవ్వడానికే వచ్చారు అనుకున్నాను. తీసుకుని అప్పు తీర్చుకొని ఎలా నగిస్తారు చెప్పండి? మరైతే ఆయన ఎందుకొచ్చారు? ఎందుకొచ్చారు నాకేం తెలుసు? ఒకవేళ నేను లేకపోవడం వల్ల ఆయన ఇవ్వకుండా వెళ్ళిపోయారా? సరే, స్వయంగా వెళ్ళి అడుగుదాం. నా పెళ్ళాం మొలతాడు మీకెందుకు? అది నాకు ఇచ్చేయండి అయ్యగారు. మీరు ఇవ్వలేదంటే నా జీవితమే పోతుంది. ఉమ్, డబ్బులా? ఇచ్చేస్తాను అయ్యగారు, వచ్చిన వెంటనే ఇచ్చేస్తాను. ఏంటి వాళ్ళు వాడు మాట్లాడుకుంటున్నాడు? పిచ్చి ఎక్కువైంది అనుకుంటాను. నీలకంట ఆ? రాయలాగా మాస్టారు మీరా? ఎవరో అనుకున్నాను. అనుకున్నది జరిగింది. డబ్బులు ఇవ్వకుండానే నగలన్నీ తీసుకున్నట్టున్నావు. ఆ? తాకట్టు పెట్టింది తిరిగి వచ్చేసిందా? ఎలా వచ్చింది? ఆ? అది నీ పెళ్ళం దగ్గర ఇచ్చినట్టు రాము నాకు చెప్పాడుగా. ఊరికే చెప్పుంటారు. ఆయన ఇవ్వలేదు, మా ఆవిడ పెట్టుకోలేదు. నిజంగానా? అవును, దేవుడి మీద ఆ? ఒట్టు. అలా జరిగే అవకాశమే లేదే. 600 రాము నా దగ్గర ఎప్పుడు తప్పు చెప్పడే. అయితే నేను అబద్ధం చెప్పానా? తప్పు చెప్పాలంటే నువ్వు పెద్ద దొంగవాడివే. అది గనక నిజమైతే నేను తల పగిలి చేస్తా. ఆ? ఉమ్, ఏంటి పేలిందా? లేదు. లేదు కదా. ఇప్పుడు నన్ను నమ్ముతారా? ఆ? అప్పుడు తాకట్టు పెట్టిన నగలెక్కడికెళ్ళి? అంత సడన్ గా ఎందుకు లోపలికి వచ్చావు? ఏం కావాలి నీకు? నాన్న నేనిక్కడ ముందల బయటికి వెళ్ళవే. నేనిప్పుడు ఏం తప్పు చేశాను? ఏం తప్పు చేయలేదు నువ్వు. ఆ అమ్మ కూతురు కలిపి నన్ను భయపెట్టి చంపుతున్నారు కదా. చంపవే, చంపేసి వెళ్ళిపోండి. హ, నా ఇంట్లో నేను కాసేపు నెమ్మదిగా కూడా ఉండలేకపోతున్నాను. ఏయ్, ముందల ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తున్నాడు కదా, వెళ్ళు. పో. హ. హ? అమ్మా, హ్మ్? నాన్నకి పిచ్చి పట్టింది అనుకుంటాను. ఏం చెప్తున్నావు నువ్వు? నువ్వు నేను నాన్నని భయపెట్టి అలాగా చంపబోతున్నా. చెప్పారు. ఏదో ఒకటి, ఇవన్నిటినీ నువ్వు ఒంటరిగా అనుభవించుకో. నేను క్లాసుకి వెళ్ళొస్తాను. ఏయ్, ఆగవే కాసేపు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావే? క్లాసుకి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? బాగుందండి. తెలుగులోనే కదా అది చెప్తోంది. మళ్ళీ మళ్ళీ మీరు అడుగుతుంటారేంటి? నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? ఆ ఇప్పుడే తెలుస్తోంది మీరు చెప్పేది నిజమని. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా. నాన్న ఎందుకలా మాట్లాడుతున్నారు? నేను ఓ, చదువుకోవద్దా? నువ్వు పెద్ద చదువు చదివేస్తున్నావు. నువ్వు ఆ చెత్తనాయాల పంతులు కొడుకుతోనే కదా తిరుగుతున్నావు. ఆ, ఇవాళ నుంచి అవి జరగడానికి వీల్లేదు. ఏంటండి మీరు మాట్లాడేది? తెలుగులోనేగా చెప్తున్నా, నీకు అర్థం కాలేదా? లేదు. నువ్వు ముందర లోపలికి వెళ్ళవే. వెళ్ళమంటున్నాను కదా, ఏమైంది? నువ్వు కూడా వెళ్ళవే. ఏయ్, అక్కడ కాదు, ఇటు లోపలికి వెళ్ళు.